హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరి గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన పద్మావతి గారు తెనాల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ శక్తిని హరించే 7 లీకేజీలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఏదో సరే ఒక మాట ద్వారా తీసుకున్న శక్తి కావచ్చు, ఇవన్నీ కూడా మనము మరలా మనం అజ్ఞానం చర్యల్లో మనం వాటన్నిటిని కూడా పోగొట్టుకుంటున్నాం. ఆ పోగొట్టుకోవడాన్ని లీకేజే అన్నారు. ఈ లీకేజ్ అనే పదం అందరికీ తెలిసిన పదమే కాబట్టి, మనం ఈ లీకేజ్ అంటే ఈ యొక్క మన ఒక జ్ఞానాన్ని అజ్ఞానం వల్ల మనం పోగొట్టుకుంటున్నాం కాబట్టి దాన్ని లీకేజ్‌తో కంపేర్ చేయడం జరిగింది. అది. అంటే ఆ యొక్క లీకేజ్ చేసుకునే విషయాలు 7 రకాలుగా ఉన్నాయంట. ఆ 7 రకాలుగా ఏమున్నాయో మనం చూద్దాం. ముందు మనం ఫస్ట్ మన మాట ద్వారా, మన ఆలోచన ద్వారా, మన చేష్టల ద్వారా ఎన్నో లీకేజ్‌ని చేసుకుంటామండి. ముందు మన మాట ద్వారా, మనం మాట్లాడే మాట సరి అయినది ఉండాలి. సరికానిదిగా ఉండకూడదు. ఎందుకంటే మన యొక్క మాటే మనల్ని ఎదుటివారిని ప్రభావితం చేస్తుంది. ఏమని సరియైన పదం ఉపయోగించినందు వల్ల ఎదుటివారి మనసును ఆనందింపజేస్తుంది. సరిగా ఇప్పుడు ఇక్కడ ఈ జ్ఞానశ్రీ మేడం గారొచ్చారు. మనమందరం కూడా ఆ మేడం గారిని ఆవిడలో ఉన్న గొప్పతనాన్ని గమనించి, అందరం చక్కగా మన యొక్క చక్కటి మాటలతో, చక్కటి మనోభావాలను వ్యక్తపరచడం వల్ల మేడం ఆనందిస్తారు. అదే మనం ఈ యొక్క ఆనందించే విషయాన్ని కూడా సరిగా మనం ప్రదర్శించకపోతే, ఆ మేడంకి ఆనందం ఉండదు. అలా అని ఆవిడ మన దగ్గర ఏమి ఆశించరు. ఇది సహజంగా చేరే కనీస ఇంగిత జ్ఞానం అన్నమాట. అట్లే మీరు చూడండి మాటకి ఎంతటి విలువుందో. అందువల్ల సరికాని మాట మాట్లాడకపోతే ఎదుటివారిని మనం చాలా మాటలతోనే చాలా బాధపెడతాం. ఒక కత్తి పెట్టి పొడిస్తేనో, ఒక చాకు పెట్టి గీరితేనో, మనం ఇది చేత్తో గిల్లితేనో కాదండి మనం ఎదుటి వాళ్ళని బాధపెట్టేది. మన యొక్క మాట ద్వారా బాధపెట్టేది వాటికంటే కూడా పెద్దదనమాట. ఎందుకంటే చేసిన గాయం మానిపోతుంది. పడ్డ దెబ్బ మానిపోతుంది. కానీ మాట తాలూకు వచ్చిన ఆ గాయం ఉంది చూసారా? అదెప్పటికి మానదండి. చాలా చాలా సమయం తీసేసుకుంటుంది. సో, అందువల్ల మన మాట అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి అని అన్నారు కదా! వాక్క్షేత్రంలో ఫస్ట్ పాయింట్ ఇది. భావనా క్షేత్రంలో మన యొక్క భావనలు కూడా ఎంతో అద్భుతమైన భావనలుంటేనే మన యొక్క చేష్టలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. మరి కంటిన్యూటీ చూడండి చేష్టా క్షేత్రం. వాక్క్షేత్రం, భావనా క్షేత్రం, చేష్టా క్షేత్రం. మన యొక్క భావనలు ఎంతో అద్భుతంగా ఉంటే, మన చర్యలు గూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు అద్భుతమైన సేవ చేస్తున్నారు ఆ జ్ఞానశ్రీ మేడం గారు. ఆవిడ యొక్క మాట తీరు గూడా చూడండి ఎంత చక్కగా ఉందో. మరి ఆ మాట తీరు గూడా ఎంత బావుంది. మరి ఆమె భావనాశక్తి ఎంత అద్భుతంగా ఉంది. పోనీలే పాపం వాళ్ళు వాష్‌రూమ్స్‌కొచ్చినప్పుడు తెలిసి తెలియక ఇలా చేసుంటారేమోలే. పెద్ద వయసు వాళ్ళుంటారు, పిల్లలుంటారు. మరి వాళ్ళు కావాలనేది చెయ్యరు గదా! మరి ఆమె ఎంత అర్థం చేసుకున్నారో, ఆమె భావనాశక్తి ఎంత అద్భుతంగా ఉంది చూడండి. అంత భావన ఉంది కాబట్టే చక్కగా ఆమె సేవ చేయగలిగారు. ఆమె భావనాశక్తి అంత అద్భుతంగా ఉంది కాబట్టే అంతటి సేవా దృక్పథం ఆవిడకి కలిగింది. చూడండి ఆవిడ చేసిన సేవలు ఎన్నున్నాయో చూడండి. ఆవిడ మాట తీరు మరి వాక్‌క్షేత్రమైతే ఆవిడ భావనాశక్తి, భావనా క్షేత్రమైతే ఆవిడ కార్యరూపం చేష్టా క్షేత్రం. మరి ఈ 3 క్షేత్రాలు ఆ మేడంలో అద్భుతంగా పుష్కలంగా ఉన్నాయన్నమాట. మరి మనం కూడా వాటిని లీకేజ్ కాకుండా మనం ప్రయత్నించుకోవాలి. ప్రతిదీ లీకేజ్ అండి. ఇక్కడ మనం 7 చెప్పుకుంటున్నారు కానీ 7 కాదు 70 ఉంటాయి, 700 ఉంటాయి, 7 లక్షలుంటాయి. చూడాలే గాని, గమనించాలే గాని అన్ని మార్పులు చేసుకోవాల్సి మనలో ఉంటూనే ఉంటాయన్నమాట. మరి మౌనంగా ఉండు అంటున్నారు. మరి మౌనంగా ఉండడం అంటే ఏంటి? నిజంగా నోరు మూసుకొని ఉండడమా? మరి మాటలతో మౌనంగా ఉండాలి. తక్కువగా మాట్లాడు, ఎక్కువగా మాట్లాడి యొక్క శక్తిని హరించుకోవద్దు అంటున్నారు. మరి నిజమైన మౌనం అంటే ఏమిటి? కళ్ళు మూసుకొని మాట మాట్లాడకుండా పక్కన కూర్చోవడమే మౌనమా మాస్టర్స్? కాదు గదా! మన అంతరంగంలో నుంచి వచ్చే ఆ యొక్క మౌనమే మరి ధ్యానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, సజ్జన సాంగత్యం ద్వారా, మరి సేవా దృక్పథం కలవారందరి గురించి మనం సక్రమైన ఆలోచన చేయటం వల్ల సహజంగానే మన అంతరంగంలో మౌనం వస్తుందనమాట. ఆ మౌనం ఏం చేస్తుందంటే అంతరంగంలో వచ్చే మార్పు ఎక్కువ మాట్లాడబుద్ధి కాదు. 10 మాటలు చెప్పే ప్రదేశంలో ఒక్క మాటతోనే చెప్పేసి ఆ విషయాన్ని క్లియర్ చేసేంత ఆ యొక్క వాక్క్షేత్రం అద్భుతంగా డెవలప్ అవుతుందనమాట.
అది నిజమైన మౌనం అంటే అది. చాలామంది మేము మౌనవ్రతం చేస్తున్నాము, మేము మౌనవ్రతం చేస్తున్నాము అంటే, మౌనవ్రతం అనేది వాళ్ళు మాట్లాడకుండా ఉంటే మౌనవ్రతంగా చేసేవాళ్ళే ఎక్కువ మందున్నారండి. నిజంగా డైలీ మన దైనందిన జీవితంలో తక్కువగా, అతి తక్కువగా మాట్లాడుతూ వాళ్ళ యొక్క కార్యాలని కార్యరూపం దాల్చుకుంటే అది నిజమైన మౌనం అంటే. అప్పుడు మన యొక్క శక్తిని మనం హరించుకోకుండా, లీకేజ్ చేసుకోకుండా మనం కాపాడుకుంటాము. మరి ఆ శక్తి అనేది మనకి వాక్కు రూపంలో పోతున్న శరీరానికి మొత్తం మన అంతరంగాన్ని దెబ్బతీస్తుంది. మన యొక్క భౌతిక శరీరాన్ని ఇబ్బంది పెడుతుంది ఆ శక్తిని హరించుకోవడం వల్ల. అవునా మాస్టర్స్? అందువల్ల మన యొక్క వాక్కు గాని, మన యొక్క చేష్ట గాని, మన యొక్క ఆలోచన విధానం కానీ అన్నీ కూడా ఎంతో శుభ్రంగా ఉండాలి. ఇప్పుడు ఆ మేడం అవి మేడం హార్పికేసి క్లీన్ చేస్తారు. చీపురు పెట్టి రుద్దుతారు. కానీ మనమేం చేయాలి మన ఆలోచనల్ని? ఏం హార్పికులు పెట్టి రుద్దుతాము? ఏ చీపుర్లు పెట్టి రుద్దుతాము? జ్ఞానం అనే చీపురిని పెట్టి రుద్దుతాము. ధ్యాన సాధనలు, స్వాధ్యాయాలు, సజ్జన సాంగత్యాలు, ధ్యాన ప్రచారాలు, మరి శాకాహార ర్యాలీలు ఇవన్నిటి ద్వారా మనలో ఉన్న అజ్ఞానం అంతా తొలగి నిజంగా మనమేంటి అని మన గురించి మనమే ప్రశ్నించుకోవడం ద్వారా తద్వారా వచ్చిన జ్ఞానం వల్ల మనం ఆ యొక్క దాన్ని ఎంతో హార్పిక్ ఎందుకేస్తాం? మామూలు సబ్బుతోనో, సర్ఫ్‌తోనో రుద్దొచ్చుగా. రుద్దితే కానీ సరిగా పోదు. అంత క్లీన్‌గా పోదు. అనే కదా హార్పిక్ ఉపయోగిస్తున్నాము. అట్లాగే మనకి మామూలుగా ఉన్న జ్ఞానం మనకి సరిపోదు. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి. అందువల్ల మనం ధ్యానాన్ని ఆసరా తీసుకుంటున్నాము. మరి నిన్న మనం దసరా పండుగ గురించి చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? అంటే మనలోని దశ గుణాల్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఆసరా అంటే అంటే మరి జ్ఞానంతో ఆసరా. మరి శ్వాసతో మనం ఆసరా తీసుకొని మన యొక్క అజ్ఞానాన్ని తొలగించుకొని, దసరా పండుగ యొక్క విలువ తెలుసుకొని, మరి నవరాత్రుల్లో ఉన్న అమ్మవారి యొక్క శక్తుల్ని మనం తీసుకొని, మరి ఆ శక్తుల్ని ఎలా మనం హరించుకోకుండా మన జీవన విధానాన్ని గడుపుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుంటూ, మరి విజయదశమిని చేసుకున్నాము. విజయదశమి చేసుకున్నాము అంటే ఆ 9 రోజులు మాత్రమేనా? మనం మన జీవితం నిరంతరంగా ఉన్నన్నాళ్ళు ఆ యొక్క విజయ యాత్రని చేస్తూనే ఉండాలి. ఆ యొక్క జ్ఞానయాత్రని నిరంతరం చేస్తూనే ఉండాలి. తద్వారా మనలో ఉన్న కూడా మనము లీకేజ్ కాకుండా చేసుకోగలం మాస్టర్స్. మరి చూడండి, ఒక్క విషయం గురించి మనం తీసుకుంటే దీని గురించి మనం మాట్లాడుకుంటూ ఉండవచ్చు. మరి మాట్లాడుకోవటమేనా అంటే, మరి మాట్లాడుకున్న దాన్ని మనం ఎట్లా మన జీవన విధానంలో మనం అనుసరించుకోవాలి అంటే, నిజమైన ఆచరణ. ఇప్పుడు జ్ఞానేశ్వరి మేడం గారిది నిజంగా అంటే నిజమైన ఆచరణ అన్నమాట. సేవ చేయాలి, సేవ చేయాలి, రకరకాల సేవ చేయాలని చెప్పని మనం చెప్పుకుంటూనే ఉంటున్నాం. కానీ నిజంగా మనం సేవ చేస్తున్నామా? అంటే మేడం గారు ప్రత్యక్షంగా చేస్తున్నారు. రకరకాల సేవలు చాలానే ఉన్నాయి. కానీ కొన్ని సేవలు కొంతమంది గబుక్కున చేయడానికి ముందుకు రారన్నమాట. కొన్ని అదర్ కంట్రీస్‌లో గానీ, అదర్ స్టేట్స్‌లో కానీ, ఇట్లా బండారాస్ జరిగినప్పుడు, జ్ఞాన మహోత్సవాలు జరిగినప్పుడు కోటీశ్వరులనమాట. బాగా కోటీశ్వరులు ఈ యొక్క సేవ చేస్తానికి క్యూలు కడతారంట. వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? మా కర్మలు తొలగించుకోవాలి, మేము అద్భుతంగా తయారైపోవాలి అని చెప్పని వాళ్ళు ఆలోచన. మంచిదే, ఆలోచన మంచిదే. కానీ వాళ్ళేంటి దాంట్లో కూడా ఒక పేరు ప్రఖ్యాతుల కోసం ఆశిస్తారనమాట. నిన్న మనం ఏం చెప్పుకున్నాము, వివిధ సన్యాసంలో వాళ్ళు మర్కట సన్యాసంలో, మర్కట సన్యాసంలో వాళ్ళు చేసే సేవ కూడా ఆ యొక్క ఒక డబ్బున్న వ్యక్తి ఏం చేస్తాడు, చివరి సమయాల్లో అంటే తన మరణం పొందే సమయాల్లో తనకున్న డబ్బులంతా దానం చేస్తూ ఉంటాడంట. ఆ దానం ఏంటి? సేవా దృక్పథంతో దానం చేయట్లేదు. పేరు కావాలని. అక్కడ స్వర్గంలో మంచిగా ఆయనకి ప్లేస్ కావాలని. ఇక్కడ భూమి మీద ఉన్న ప్రజలందరూ గూడా మెచ్చుకోవాలని. కానీ ఆయన ఎంత సేవ చేసినా, ఎంత ధనం పంచినా గూడా అతనికి ఆ యొక్క పుణ్యం తాలూకు ఆ యొక్క అనేది మాత్రం వచ్చే ప్రసక్తే లేదండి. అట్లాగే ఈ యొక్క సేవలు ఎలా చేయాలంటే అంతరంగంలో ఆనందపూర్వకంగా చేయాలే గానీ, నలుగురిలో మెప్పు పొందడం కోసం ఎంత మాత్రం కాదు. అసలు ఆ మెప్పు పొందడం కోసం చేసే వాళ్ళ యొక్క ఆ యొక్క మానసిక స్థితే వేరుగా ఉంటుందండి. ఇప్పుడు మేడం చేశారు. ఆవిడ యొక్క అణువణువు నిండిపోయింది సేవా దృక్పథం అనేది. సహజంగా ఎవరో చెప్తేనే కాదు. ఆవిడకి ధ్యానం చేసిన తర్వాత సహజంగా వచ్చిన ఆ యొక్క సేవ మరి మనం విశ్వమయ ప్రాణశక్తి తీసుకోవడం ద్వారా మన సహస్రారంలో ఓపెన్ అయ్యి, మరి తేజవంతమైన ఆలోచనలు మనం చేస్తామంట. మన దివ్య దృష్టితో మనం ఏం చేయాలో, ఏం జరగబోతుందో మనం అర్థం చేసుకోవాలంట.
మరి చూడండి మేడంకి అసలు ఆవిడ వేరే ఆలోచనే జీరో మైండ్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. శూన్య స్థాయిలో ఉంటామని మనం చెప్పుకుంటూ ఉంటాం. నిజమైన శూన్య స్థాయి అంటే ఇదే. నిజమైన సేవ అంటే ఇదే. ఎటువంటి లాభాపేక్ష పొందకుండా, ఒకరు మెచ్చుకోలు కోరుకోకుండా ఎవరైతే ఏ సేవ చేస్తారో నిజమైన సేవ, నిజమైన ఆచరణ అంటే ఇట్లాంటి వాళ్ళని చూసి మనం నేర్చుకుంటూ ఉండాలి మాస్టర్స్. అవునా అండి? మరిక్కడ మన ధ్యాన జగత్ వాళ్ళు మనకి ఎంతటి సేవ చేస్తున్నారంటే ఒక చిన్న విషయం నేను ఎక్స్‌పీరియన్స్ చెప్పి నేను క్లాస్ చెప్తానండి. ఈ 7 లీకేజ్‌లేంటి అని. మరి ధ్యాన జగత్తు బుక్ గురించి పత్రి సార్ ఎంతో అద్భుతంగా చెప్పేవాళ్ళంట. వెళ్ళిన ప్రతి చోట కూడా హ్మ్. ఈ ధ్యాన జగత్ బుక్‌ని కొనండి, చదవండి. దీంట్లో ఉన్న అద్భుత జ్ఞానం ఉంది అని చెప్పేవాళ్ళంట. నిజానికి ఆ విషయం నాకు తెలీదు. నేను ఈ ధ్యానంలోకి వచ్చి 3.5 సంవత్సరం మాత్రమే అవుతుందనమాట. కానీ ఈ ధ్యానము ఈ ఈ యొక్క అనుభవాలన్నీ వచ్చిన తర్వాత స్వాధ్యాయం అనే పాయింట్‌లో నేను ధ్యాన జగత్ బుక్ అనేది చదవడం మొదలుపెట్టాననమాట. అంతకుముందు మా ఇంట్లో 10 ఇయర్స్ నుంచి ధ్యాన జగత్ బుక్స్ చాలానే ఉన్నాయి. కానీ ఏ రోజు తీసి కూడా ఓపెన్ చేయలే. కవర్లతో పాటు అల్మారాలో పెట్టిన బుక్స్ ఉన్నాయన్నమాట. అవి ఇట్లా 3 బైండింగ్స్ చేయడం జరిగిందండి నేను. ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారు నాకు సలహా ఇస్తే ఇలా 3 బైండింగులు చేయించా. అప్పుడు నేనసలు ఈ బుక్స్‌లో ఏంటని చెప్పి చదువుతూ మొదలుపెడితే ఫస్ట్ విడుదల అనే ఒక పాయింట్ గురించి నేను చదవడం జరిగింది. అంటే మనం దేని నుంచి అసలు విడుదల కావాల్సింది. మన యొక్క శక్తిని ఎట్లా మనం హరించుకుంటున్నాము. మన యొక్క ముక్తి అంటే ఏంటి? మోక్షం అంటే ఏమిటి? మన ఆత్మ అంటే ఏంటి అసలు ముందు? ఆత్మ చేసుకునే ఎంపికలే మనం భూమి మీద పడే కష్టాలన్నీ కూడా అని విన్నప్పుడు అవునా! అవునా! అది ప్రతి చిన్నదానికి విచిత్రమే నాకు. అంటే బావిలోకి ఒకసారిగా బయటికొస్తే ఎంత వింతగా ఉంటుందో ప్రతి చిన్నదానికి నా పరిస్థితి అదనమాట. ఆ బావిలో కప్పను కాస్త జ్ఞానాన్ని తెలుసుకొని, ఇందులో ఈ జ్ఞానం ఉంది. నేను పొందాను. పొందుతూ ఉన్నాను కూడా. అందరూ కూడా పొందాలి అని చెప్పని నిరంతరం ఒక సంవత్సరంన్నర నుంచి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను మాస్టర్స్. పైపెచ్చి ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పటివరకు నేను సుమారు 100, 125 క్లాసులు చెప్పుంటాను. ఇందులో 110 క్లాసులు ధ్యాన జగత్ బుక్‌లో నుంచే. ఎన్నో పుస్తకాలు నేను కొనలేదు. నా దగ్గర 'దీవాత్మ ప్రపంచ నియమాల' పుస్తకాలు, ఇంకేవో 1, 2 ఉన్నాయి అంతేనండి. మన పిరమిడ్ మాస్టర్‌ల బుక్స్. ఈ యొక్క ధ్యాన జగత్ బుక్ నుంచే ఈరోజు చెప్పిన టాపిక్ రేపుండదు. రేపు చెప్పింది ఎల్లుండుండదు. అంటే ఒకదానికొకటి సంబంధమే ఉండదండి. ఇవాళ చెప్పింది మళ్ళీ కొత్తగా చెప్తున్నట్లు ఉంటదే తప్ప, చెప్పేదాన్ని నాకు అటువంటి భావనే, మరి ఎంచుకున్న టాపిక్స్ కూడా అట్లాంటివే. చూడండి ఎంత ఉందంటే ఈ బుక్కు ఒక్కదాన్ని ఫాలో చేస్తే ప్రతి నెల ఎంత విషయాలు మనం తెలుసుకుంటామో అద్భుతంగా ఉంటుందంట. ఎందువల్లంటే ప్రత్యేకంగా నేను గూడా ప్రతిసారి బాటలో నడుస్తున్నాను. చాలా మందికి బుక్స్ కొనుక్కునే తాహత కూడా లేని వాళ్ళు ఉంటారండి. వాళ్ళు మేము బుక్స్ కొనుక్కోలేకపోతున్నామే, ప్రతిసారి బుక్స్ చాలానే ఉన్నాయే, అయ్యో! అని భావించే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ధ్యాన జగత్ బుక్ ఒక్కటి గనక తీసుకోగలిగితే వాళ్ళకి అన్ని వేల పుస్తకాలు కొన్నదాంతో సమానమండి. అందువల్ల అంటే వేరే బుక్స్ కొనొద్దని కాదండి. అంటే ఈ యొక్క బుక్‌కి నేను అంత కనెక్ట్ అయ్యాను. ప్రతిసారి ఈ యొక్క ధ్యాన జగత్ బుక్‌కి ఎంత విలువిచ్చారో అనుకోకుండా నా జీవితంలో కూడా దానికి అంత పాత్ర రావడం అనేది జరిగిందనమాట. సో, ఈ రోజున కూడా నేను శక్తిని హరించే ఈ 7 లీకేజ్‌లనే టాపిక్ కూడా మరి ప్రతిసారి ధ్యాన జగత్ బుక్‌లో నుంచే అనమాట. చూడండి. మనం ఏ రకంగా శక్తిని హరించుకుందామో చూద్దాం. అసలు అవేంటో చూద్దాం. నకారాత్మక ఆలోచనలు మరి సరికాని నమ్మకాలు. ఒకటో పాయింట్. రెండవది స్వీయ సంరక్షణ లోపం. మూడవది విషపూరితమైన సంబంధాలు. నాలుగవది పని ఒత్తిడితో రోజంతా బిజీగా ఉండటము. ఐదవది మన చుట్టూ సరిహద్దులు ఏర్పరచుకోలేకపోవడము. ఆరవది మరి గతాన్ని పట్టుకొని వేళ్ళాడటము. ఏడవది కృతజ్ఞతా రాహిత్యం. మరి వీటి గురించి ఏం చెప్తున్నారో మనం తెలుసుకుందాం మాస్టర్స్. మరి ఈ శక్తే గదా మన జన్మకి, మూలానికి, అర్థాన్ని మరి పరమార్థాన్ని కలిగించేది మనకి. మన సామర్థ్యాన్ని కలిగించి మన జన్మ లక్ష్యం దిశగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము. మరి మనకి తేజస్సుకి, మన ఓజస్సుకి కారణమైన ఈ శక్తే మనల్ని మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కలిపి ఉంచుతుంది. మన ఆత్మ పురోగతికి అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి పదాలు ఏర్పరుస్తుంది. మరి తేజస్సు అంటే ఏంటి? ఓజస్సు అంటే ఏమిటి? తేజస్సు అంటే మనలో ధ్యాన సాధన ద్వారా జ్ఞానం వల్ల పొందే ఆ యొక్క కాంతి కిరణాలన్నమాట. మనలో ఒక కాంతి అది జ్ఞానపు కాంతులన్నమాట అవి. వాటిని తేజస్సు అంటారు. మరి అంతరంగంలో మనలో వచ్చిన ఆ మార్పు
ఏదైతే ఉంటుందో అంతరంగంలో వచ్చిన మార్పుకి దానికి పేరు కూడా పెట్టలేము మాస్టర్. ఓజస్సు అని చెప్పి అనగలం. తేజస్సు అంటే బాహ్యపరమైన వెలుగు, ఓజస్సు అంటే అంతరంగం నుంచి వచ్చే మార్పుని ఓజస్సు అని అంటారనమాట. మరి ఈ తేజస్సు, ఓజస్సు దేనికి ఉపయోగపడుతున్నాయంటే, మన యొక్క ఆత్మ పురోగతికి ఉపయోగపడుతున్నాయి. మనం మన జీవితాన్ని ముందడుగులు వేయడానికి మనకి ఎంతో ఈ తేజస్సు, ఓజస్సు మనకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ధ్యానం వల్ల, స్వాధ్యాయం వల్ల, సజ్జన సాంగత్యం వల్ల వస్తున్నాయి. మరి ఈ వచ్చిన ఈ యొక్క శక్తులు మనం ఆత్మపరంగా ఎదగడం కోసం మనం ఉపయోగించుకోవాలి అని చెప్పి చెప్తున్నారనమాట. మరి వీటిని అంత అసాధారణంగా మనం లీకేజ్ చేసుకోవచ్చా మాస్టర్స్? చేసుకోకూడదు. అందుకే మనం మనలో ప్రవహిస్తున్న శక్తి ప్రవాహాల పట్ల ఆత్మీయత, కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి. ఇవన్నిటిని మనం అంత ఆషామాషీగా పోగొట్టుకోకూడదు కాబట్టి, ఈ యొక్క శక్తియుత ఆలోచనలన్నింటిని కూడా మనం ఏ విధంగా మనం చేజార్చుకోకూడదనే విషయాన్ని మనం గమనించుకోవాలి అని చెప్పి చెప్తున్నారనమాట. మరి మనం శక్తివంతులుగా మారి మన పునరోత్సాహాన్ని మనం పొందాలి అంటే, ఈ లీకేజీలని మనం ఎట్లా మరి పునర్నిర్మించుకోవాలి? ఈ లీకేజ్ చేసుకున్న యొక్క శక్తులన్నింటిని అని చూద్దామనమాట. అయితే ఫస్ట్ శక్తి లీకేజ్. నకారాత్మక ఆలోచనలు మరి సరికాని నమ్మకాలు. మనలోని ఎనర్జీ లీకేజీలు ఇవి ప్రధాన కారణాలు. మనలో ఎనర్జీ లీకేజ్ అవ్వడానికి ప్రధాన కారణం అని చెప్తున్నారు. ఏంటవి? సరికాని నమ్మకాలు, సరికాని ఆలోచనలు, సరికాని చేష్టలు. చూడండి. మనలో ఎనర్జీ‌కి ఇవి ప్రత్యేకమైన కారణాలు. నకారాత్మక మాటలు అంటే మరి ఇందాకే మనం చెప్పుకున్నాం. మన యొక్క మాటే మనల్ని నిలబెడుతుంది. మన యొక్క మాటే మన ఎదుటివారిని కృంగదీస్తుంది. ఎదుటివారిని పైకి లేపాలన్నా, కిందకి దిగజార్చాలన్నా గూడా మన యొక్క మాటే ఎంతటి ప్రభావితాన్ని చూపిస్తుందో చూడండి. అవునా అండి? అందువల్ల మన యొక్క ఈ యొక్క శక్తి లీకేజ్ మనం కాపాడుకోవాలి అంటే మనం ఏం చేయాలి? చూడండి. అంతవరకు మన జీవితంలో సంభవించే నకారాత్మక పరిస్థితులను అంటే అనుభవించే సంఘటనలను వికర్షిస్తూనే ఉంటాము. అంటే మనకొచ్చిన సంఘటనలను బట్టి, మనం అనుభవించే యొక్క ఎదుర్కొనే పరిస్థితులను బట్టి కొంతమందికి ఆ యొక్క మాట సరికాని విధంగా తయారైపోతారన్నమాట ఆటోమేటిక్‌గా. కొంతమందేంటి వాళ్ళ యొక్క పరిస్థితులనే పాఠాలుగా తీసుకొని ఇంకా జ్ఞానవంతంగా తయారవుతారు కొంతమందేమో. కానీ మరి ఒకే మాట ఒకళ్ళేమో నకారాత్మకంగా తయారు చేస్తుంది. ఒకళ్ళేమో సకారాత్మకంగా తయారు చేస్తుంది. మరి సకారాత్మకంగా మనం ఉండాలా? వికారాత్మకంగా ఉండాలా? సకారాత్మకంగానే మనం ఉండాలి. అందువల్ల మనం శక్తిని లీకేజ్ చేసుకోకుండా ఉండాలంటే మనకి ధ్యానమే శరణ్యము. మరి ధ్యానము, స్వాధ్యాయం మరి సజ్జన సాంగత్యాల వల్ల మనం తీసుకోవాల్సిన గుణపాఠాలేంటంటే మనం సేవ చేయడం అనేది ప్రత్యేకంగా మనం నేర్చుకోవాల్సిన ఇవాళ మోటో సేవ. అత్యద్భుతమైన సేవలు మనం వీటన్నిటిని ఈ జ్ఞానం పొందడం వల్ల మనం సేవ చేయగలము. మరి మన లీకేజ్‌ని కాపాడుకోవటం కూడా మన శరీరానికి, మన ఆత్మకి సేవేనండి. ఇప్పుడు మేడం గారు చేసిన సేవ బాహ్యకరమైన సేవలు చేశారు. అది కూడా ఎంతో అద్భుతం. కానీ ఇక్కడ మనం చెప్పుకునే సేవలేంటంటే మన ఆత్మకి సేవలనమాట. అంటే మన ఆత్మ అభివృద్ధి చెందడానికి మనం మన యొక్క ఆ యొక్క చేష్టలు కావచ్చు, ఆ యొక్క భావనలు కావచ్చు, ఆ యొక్క క్రియలు కావచ్చు. వీటి వల్ల కూడా మన ఆత్మ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మన సేవ అని చెప్పుకోవచ్చు. మనం ఆత్మకు చేసే సేవ. బాహ్యపరంగా చేసే క్రియలు మనల్ని నలుగురికి ఎంతో ఉత్ప్రేరకాన్ని ఇస్తాయో, అంతరంగంగా మనం మనంతరంగానికి చేసుకునే సేవ మనల్ని మనం ఎదగడానికి ఉపయోగిస్తుందనమాట. బాహ్యకరమైన సేవ, అంతరంగమైన సేవ. చూడండి మరి తేజస్సు అంటే బాహ్యకరమైన కాంతి వెలుగులు. మరి ఓజస్సు అంటే అంతరంగంగా వచ్చే వెలుగుల్ని అంటే దానివల్ల మరి మన ఆత్మ పురోగతి చెందడం కంటే ఇంకా సేవ ఏముంటుందో చెప్పండి? అందువల్ల మన ఆత్మకు కూడా మనం సేవ చేసుకుందాం. మన ఆత్మ ఎదగడానికి కూడా మనం తీసుకునే వాటిని ఆ యొక్క లీకేజ్‌ని మనం కాపాడుకుంటే ఆత్మశక్తి పరంగా మనం ఎదుగుతూ ఉంటాము జీవితంలో అనే విషయం మనకు తెలియపరుస్తున్నారండి. మరి కనుకనే ఈ ఎనర్జీ లీకేజ్‌ని అరికట్టాలంటే, మనం ఎప్పుడూ కూడా అద్భుతమైన ఆలోచనలు చేస్తూ ఉండాలి. అద్భుతమైన మరి సజ్జన సాంగత్యాలు చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈరోజు సజ్జన సాంగత్యానికి ఎంత విలువుందో చూడండి. ఈ మేడం గారు ఇవాళ సేవ గురించి చెప్పిన తర్వాత, ముందు నేనే చేతులెత్తి నేను ఈసారి ఇటువంటి ధ్యాన ప్రచారాలకెళ్ళినప్పుడు నేను ఇట్లాంటి సేవ నేను చేస్తాను. సేవా దృక్పథం అనేది మనస్తత్వం ఉన్నప్పటికీ ఈ యొక్క ఇన్‌స్పిరేషన్ వేరండి. సజ్జన సాంగత్యంలో ఉన్న ఇన్‌స్పిరేషనే వేరు. నేనింకా ఖచ్చితంగా చేస్తానన్న ఒక దృక్పథం నన్ను బాగా తట్టి లేపినట్లుగా అయిందనమాట. మన అంతరంగాన్ని మనమే తట్టి లేపుకున్నాం. ఈ యొక్క సజ్జన సాంగత్యం వల్ల.
నాలో ఎటువంటి లీకేజ్ కాకుండా ఇంకా నేను ఆత్మశక్తిగా ఎదగడానికి ఈ మేడం గారి యొక్క సేవ అనేది నన్ను పైకి తట్టి లేపింది. చూసారా మరి? అందుకే స్వాధ్యాయం చేయండి, సజ్జన సాంగత్యం చేయండి. అద్ న గ గ రాను రాను పత్రి సార్ ఏం చెప్పారు? ధ్యానమే నిరంతరం చేస్తూ ఉంటావా? సేవ చేయవా? సజ్జన సాంగత్యం చేయవా? నీ ఆత్మకు అనుభవాలు తీసుకొచ్చుకోవా? అనుభవాలకు మించిన జ్ఞానమే లేదు అని చెప్పి మరి నిరంతరం ఎందుకు చెప్పారు చెప్పండి? ఇటువంటి విషయాల గురించి తెలుసుకోవడమే కదా! తద్వారా మనకేంటి ఎటువంటి లీకేజీ ఉండదు. మన ఆత్మపరంగా అద్భుతంగా ఎదుగుతూ ఉంటామనమాట. అవునా అండి? అయితే రెండోది స్వీయ సంరక్షణ లోపం అన్నమాట. అంటే మన శరీరాన్ని మన మనస్సుని మన ఆత్మని మనం ఎల్లప్పుడూ గూడా సంరక్షించుకుంటూ ఉండాలి. ఎట్లాగా? మిర్రర్ వర్క్ చేసుకోవడం. మిర్రర్ వర్క్ చేసుకోవడం అంటే అద్దం ముందు నుంచొని సరిగ్గా డ్రెస్ చేసుకున్నామా? అట్లా కాదు మాస్టర్స్. మిర్రర్ ముందు నుంచొని మనం ఏంటి ఎలా మనం ఆలోచించగలుగుతున్నాం? ఎటువంటి చర్యలు చేయగలుగుతున్నాము? మన వల్ల ఒకరికి సేవ జరుగుతుందా లేదా? మన వల్ల మనమన్నా ఆత్మపరంగా ఎదుగుతున్నామా లేదా? అని ప్రతిరోజు నిరంతరం మనల్ని మనం సెల్ఫ్ చెకింగ్ చేసుకోవడం అన్నమాట మిర్రర్ వర్క్ అంటే. ఇప్పుడు చూడండి మిర్రర్ వర్క్ మెడిటేషన్ గూడా ఉంటుందండి. ఎట్లా ఇవన్నీ గూడా మన డే అంతా మనం చేసిన క్రియలన్నిటిని గూడా మరి సెల్ఫ్ చెకింగ్ చేసుకున్న తర్వాత అద్దం ముందు నుంచొని అంటే నీకు నువ్వే ఈ బాహ్యకరమైన నువ్వైతే అది అంతరంగమైన నువ్వు. అద్దంలో కనబడేది. అంటే నీ అంతరంగాన్ని ఎదురు పెట్టుకొని నువ్వే నీతో మాట్లాడుకోవటము. మిర్రర్ వర్క్ అంటే నీతో నువ్వు మాట్లాడుకోవటము. నీతో నువ్వు మాట్లాడుకోవటం వల్ల ఏమవుతుందంటే మనల్ని మనం మరి పరిశీలించుకుంటూ మనం ఇంకా ఏం మార్పు చెందాలి? మనం ఇంకా ఎక్కడ లీకేజ్‌లని మనం చేసుకుంటున్నాము? ఆ యొక్క లీకేజ్ ఏంటి? మానసికంగానా? మా మాట పరంగానా? ఆత్మపరమైన లీకేజ్ చేసుకున్నామా? మరి ఆత్మపరమైన లీకేజ్ చేసుకోవాలన్నా గూడా బాహ్యంగా మన మాటలు, మన ఆలోచనలే కారణభూతం అవుతాయి. అవునా అండి? అందువల్ల ఏంటంటే ఈ యొక్క మిర్రర్ వర్క్ అంటే మనం ఎదురు అద్దంలో నుంచొని మనల్ని మనం మనతో మనం ఉండి మనల్ని మనం ప్రశ్నించుకోవటము, పరిశీలించుకోవటము, పరిశోధించుకోవటము. అవునా మాస్టర్స్? అలా చేసుకుంటూ, మనల్ని మనం ప్రేమించుకుంటూ, మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఎందుకంటే స్వీయ ప్రేమ కూడా అవసరమే. మనల్ని మనం ఎప్పుడు కూడా నిందించుకోరాదు. ఎప్పుడు కూడా పత్రి సార్ చెప్తూ ఉంటారు. పరనిందే కాదు, స్వీయ నింద కూడా పనికిరాదు. ఎందుకంటే ఆత్మపరంగా ఎదగాలి అంటే నేను నాతో ఉండాలి. నన్ను నేను ప్రేమించుకోవాలి. నన్ను నేను క్షమించుకోవాలి. నన్ను నేను అర్థం చేసుకుంటే ముందు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం, ఎదుటి వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళ యొక్క మనోభావాల్ని దెబ్బతీయకుండా ఎటువంటి చక్కటి పదజాలాన్ని ఉపయోగించాలి. చూడండి నిన్న మనం దసరా ఉత్సవాలప్పుడు లలితామాత గురించి చెప్పుకున్నాం. లలితామాత చాలా చక్కటి మృదు స్వభావి. మృదువైన మాటలతో మాట్లాడుతుందావిడ. మరి ఎంతో మృదుత్వం గల హృదయం కలది ఆవిడ అని మనం చెప్పుకున్నాం. చెప్పుకోవటమేనా? మనం కూడా అట్లా మనం అదే బాటలో మనం నడవగలగాలి. ఆ మాతలాగా మనం కూడా అటువంటి లక్ష్యాల్ని మరి పుణికిపుచ్చుకోవాలి అని చెప్పి మనకి తెలుసుకోవాలి మాస్టర్స్. అవునా అండి? అందువల్ల మనం మిర్రర్ వర్క్ చేసుకోవడం అంటే ఇటువంటి మన యొక్క అంతరంగాన్ని మన యొక్క బాహ్యంగా చేసే చర్యలన్నిటిని గూడా మనం సెల్ఫ్ చెకింగ్ అనమాట. మనల్ని మనమే పరీక్షించుకుంటూ మనతో మనం ఉండాలి అనే విషయాన్ని తెలియపరుస్తున్నారు. మరి అందుకే అంటే చాలామంది యోగా మరియు ధ్యానముల ద్వారా మనల్ని మనం ఆత్మతో ఎలా అనుసంధానించుకోవాలి, ప్రకృతితో ఎక్కువ సమయం గడుపుతూ ఉండాలి. అప్పుడే మనం స్వీయ ఆత్మతో చక్కగా అనుసంధానం కాగలుగుతాం. చూడండి ఇక్కడ మనల్ని మనం ఇక్కడ యోగా గూడా ముఖ్యమే అని చెప్తున్నారు. యోగా కూడా ముఖ్యమని ఎందుకన్నారంటే మన యొక్క శ్వాస లేనిదే ఏది కూడా ఒక పూట ఆహారం లేకుండా బతకగలం. ఒక రోజు మొత్తం ఆహారం లేకుండా బతకగలం. ఒక రోజు మొత్తం నీరు గూడా లేకపోయినా బతకగలం. ఎందుకంటే మనలో నుంచి వచ్చిన లాలాజలం తడి వల్లైనా ఎలాగోలా మనం జీవించగలం. కష్టపడో, నష్టపడో. ఒక రోజంతా ఆహారం లేకపోయినా ఎలాగోలా కష్టపడో ఎట్లాగోట మనం జీవించగలం. కానీ శ్వాస లేకపోతే ఒక్క క్షణమైనా జీవించగలమా? అవునా అండి? అప్పుడు మన యోగా గురించి ఎందుకు ఇక్కడ పాయింట్ తెచ్చారంటే, మన యోగం ద్వారా మన శ్వాసల్ని మనం కంట్రోల్ పెట్టుకుంటూ, మరి మన యొక్క ధ్యానం ఏంటి? శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ఆనాపానసతి ధ్యానాన్ని మనం చేస్తున్నాము. తద్వారా మన శ్వాస మీద ధ్యాస పెట్టుకొని ధ్యానం చేయటం వల్ల, మనం ప్రకృతితో కూడా అనుసంధానం అవ్వగలుగుతున్నాము. ప్రకృతితో గనుక అనుసంధానం అయితే మన యొక్క మనసు కూడా, మన యొక్క అంతరంగం కూడా ఎంతో మృదుత్వంగా తయారవుతుంది. ఇప్పుడు జ్ఞానశ్రీ మేడం గారు పూర్తిగా అంటే పూర్తిగా
మృదు స్వభావి అయ్యారు. సేవా తత్పరురాలు అయ్యారు. పూర్తిగా ప్రకృతితో మమేకమయ్యారు. ఆవిడే ప్రకృతి, ప్రకృతే ఆవిడగా ఆవిడని ఆవిడ మలుచుకున్నారు. ఆవిడ నిరంతరం మిర్రర్ వర్క్‌లో ఉన్నారు. ఏ ఒక్క శక్తిని కూడా లీకేజ్ చేసుకోవట్లేదు. మరి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారో. మరి ఇటువంటి విషయాలు మనం తెలుసుకోవడం ఎందుకు? మరి పూట పూట ప్రతిరోజు సరిత మేడం గారు ఈ యొక్క ప్రోగ్రామ్స్ నిర్వర్తిస్తూ, ఆవిడ ఇంట్లో పనులన్నీ గూడా చేసుకుంటూ, కుటుంబ బాధ్యతలు నిర్వర్తించుకుంటూ ఎంతమంది మాస్టర్స్ వస్తారు. ప్రతి ఒక్క మాస్టర్ దగ్గర అలా ఏర్పాటు చేసి అట్లా పక్కకెళ్ళిపోకుండా అక్కడే కూర్చొని ఆవిడ గూడా అన్నీ తెలుసుకుంటూ, మరి నేనెట్లా ఇంకా తయారవ్వాలని పూట పూట జ్ఞానాన్ని వింటూ, మరి ఆవిడ గూడా ప్రకృతితో మమేకం ఎలా అవ్వాలి? మరి వచ్చిన మాస్టర్లు సజ్జన సాంగత్యం ద్వారా మాస్టర్‌ల యొక్క ఎక్స్‌పీరియన్సెస్ ఏంటి? వాళ్ళ ద్వారా నేను తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏంటి? అని పూర్తిగా ఆవిడ గూడా అనుసంధానం అయిపోయారనమాట ప్రకృతితో. అట్లాగే క్లాసెస్ చెప్పేవాళ్ళు కూడా ప్రకృతితో అనుసంధానం అయిపోయి, ఇట్లాగే సజ్జన సాంగత్యాల ద్వారా క్లాసులు చెప్పే వాళ్ళ యొక్క జ్ఞానాన్ని వింటూ, మరి వాళ్ళని కూడా వాళ్ళు మిర్రర్ వర్క్ చేసుకుంటూ, వాళ్ళలో ఉన్న లోపాలేంటి? మైనస్‌లేంటి? ప్లస్‌లేంటి? మరి సకారాత్మకమైన మాటలేంటి? నకారాత్మకమైన మాటలేంటి? మరి మన వాక్క్షేత్రం గాని, మన భావనా క్షేత్రం గాని, మన చేష్టా క్షేత్రం కానీ మరి ఎంతటి మరి చక్కగా మనం ఆచరణలో పెట్టుకోగలుగుతున్నాం. ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పుకోవడం అనేది చాలా తేలికండి. ఒక 10 పుస్తకాలు చదివితే అయన్నీ మనకు అర్థమవుతాయి, తెలుస్తాయి. కానీ ఆచరణకు కావాలి మనకి. అనుభవపూర్వకంగా కావాలి ఇవన్నీ తయారవ్వడంలో. అనే విషయాన్ని మనం పూర్తిగా మరి తెలుసుకోవాలి మాస్టర్స్. అవునా అండి? అయితే అది స్వీయ సంరక్షణ లోపం ఉంటే, మనల్ని మనం ప్రశ్నించుకోవడం అనేది లేకపోతే, మనం సకారాత్మకంలోనే ఉంటాము. నకారాత్మకంలో ఉండి, సకారాత్మకంగా తయారయ్యే ప్రయత్నాన్ని పూర్తిగా చేయలేకపోతాం. పూర్తిగా చేయలేకపోవడం వల్లే మనల్ని మనం స్వీయ సంరక్షణ చేసుకోలేం. మరి సకారాత్మకమైన ఆలోచనలు, మాటలు ఉంటే గనక, దాని యొక్క ప్రభావం వల్ల కూడా మనల్ని స్వీయ సంరక్షణ చేసుకోగలము. స్వీయ పరిశీలన చేసుకోగలము. మనం సైంటిస్ట్‌లమే. మన శరీరాన్ని గురించి, మన ఆత్మపరంగా మనం ఎలా ఎదుగుతున్నాం అనేది గూడా ఒక సైంటిస్ట్‌లమే. మన గురించి మనం తెలుసుకోవడం గూడా మన సొంత పరిశోధకులమే. మరి ఆ పరిశోధన అనేది నిరంతరం కావాలి. మరి ప్రతిరోజు రాత్రిపూట మనం అన్ని పనులు చేసుకొని, మరి దైనందిన కార్యక్రమాలను చేసుకున్న తర్వాత మనం ఎలా ప్రతిరోజు నిద్రపోయి శారీరకంగా మన శరీరానికి శక్తి కావాలని మనం ప్రయత్నిస్తున్నామో, ఆ నిద్రలోనే శారీరకంగా శక్తి వస్తుంది. మరి మానసికంగా గూడా ఎదుగుదల జరుగుతుంది. మరి మానసికంగా ఎదుగుదల ఎలా జరుగుతుంది అంటే, మన ధ్యాన సాధన మనం చేసి, తద్వారా మనం నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత మన యొక్క సూక్ష్మ శరీరము ఉన్నతమైన ఆత్మలోక వాళ్ళతో, మన ఉన్నతమైన సదాత్మలతో మీటింగులు జరిపి, మనం ఇంకా భూమి మీద ఉన్నన్నాళ్ళు మనం ఇంకా ఎట్లాంటి మరి సకారాత్మకంగా మనం తయారవ్వాలో అనే విషయాల్ని వాళ్ళ ద్వారా మనం సూచనలు పొందుతామండి. తద్వారా మనం ఆత్మపరంగా ఎదిగే అవకాశం పూట పూట ఉంటుంది. అందువల్ల సరి అయిన నిద్ర కూడా అవసరమే. సరైన మరి సకారాత్మక మాటలు, సకారాత్మక చేష్టలు, సకారాత్మక భావనలు ఎలా అవసరమో, సరి అయిన నిద్ర కూడా అవసరమే. అటు ఆత్మపరంగాను ఎదగడానికి, ఇటు శారీరకంగా శక్తి రావడానికి. మనం నిద్రపోయేటప్పుడు సెల్ ఫోన్స్ చూస్తూనో, సినిమాలు చూస్తూనో, మరి ఇటువంటి విధంగా నిద్రపోతే రకరకాల ఆలోచనలు మన చుట్టూ ముట్టాడుతూ ఉంటాయన్నమాట. మరి ఇంటి విషయాల్లోనో, కుటుంబ విషయాల్లోనో అటువంటి ఆలోచనతో అట్లాగే మనం పడుకుంటే సరి అయిన నిద్రని మనం పోలేము. మన ఆత్మ పురోగతి దెబ్బతింటుంది. మరి అదే సమయంలో మనం ఎప్పుడైతే మన సూక్ష్మవాసులతో మనం మీటింగులు జరిపి మన సూచనలు తీసుకోవాలో, ఆ సమయం అంతా కూడా వృధా అయిపోయి, మరి సరికాని నిద్ర వల్ల అటు ఇటు మసులుతూ ఉండి మన శరీరాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాం. మన ఆత్మని ఇబ్బంది పెడుతూ ఉంటామనమాట. చూడండి మన ఒక్క ఆలోచన ఎన్ని రకాలైన ఇబ్బందుల్ని మరి గురి చేస్తుందో, ఎంత లీకేజ్ జరుగుతుందో చూడండి. మరి ఈ లీకేజ్‌లన్నీ కూడా మనకు అవసరమా అండి? అవసరమే లేదు. అందువల్ల మనం ప్రతిరోజు మనల్ని మనం పరిశోధించుకుందాము. మనల్ని మనం స్వీయ సంరక్షణ చేసుకుందాము. మన యొక్క భావనల్ని కావచ్చు, మాటల్ని కావచ్చు, చేష్టల్ని కావచ్చు, మరి అన్నీ కూడా సకారాత్మకంగా ఉండే ప్రయత్నం మనం చేస్తూ ఉందాము. అవునా అండి మాస్టర్స్? అయితే మరి పని ఒత్తిడి నాలుగో పాయింట్ ఏంటో చూద్దామండి. మూడో పాయింట్ ఏంటో చూద్దాం. విషపూరితమైన బంధాలు. ఏంటి విషపూరితమైన బంధాలో చూద్దామండి. ప్రతిదీ చాలా అంటే చాలా ముఖ్యమేనండి. ఏ ఒక్కటే ఉంటే సరిపోదని అనుకోకూడదు మనము. మరి మన ఎనర్జీలో ముఖ్యమైన పాత్ర ఏంటంటే పోషించేది.
విషపూరితమైన సంబంధాల పట్ల ఎంతో జాగ్రత్త వహించాలి. విషపూరితమైన బంధాలేంటి? మనం ప్రతిరోజు దైనందిన జీవితంలో ఆడవాళ్ళు ఇంటి చుట్టుపక్కల ఉన్న మరి బంధువర్గం కావచ్చు, స్నేహితులు కావచ్చు, మరి చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, మరి ఎన్నెన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం. అసలు రోజు మొత్తంలో ఒక 10 మాటలు మాట్లాడితే, 100 మాటలు మాట్లాడితే, ఒకటి కూడా మనల్ని మనం ఎదిగించుకునే మాట ఒకటి కూడా ఉండదండి ఆల్‌మోస్ట్. మరి ఒకళ్ళని ఇబ్బంది పడే మాటలే ఉంటాయి. ఒకళ్ళని ఇబ్బంది పెట్టే చేష్టలే ఉంటాయి. ఇబ్బంది పెట్టే ఆలోచనలే ఉంటాయి. ఇప్పుడు మనం ఎదుగుతూ ఉంటే వాళ్ళు ఇట్లా ఎందుకు ఎదగాలబ్బా! అని వీళ్ళని శల్యసారిధ్యం చేసేలాగా వీళ్ళని మరి వెనక్కి లాగే మాటలే వాళ్ళకి చెప్పి ఎంతో ఘోరమైన పనులు చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఎదురువారు వాళ్ళు చేయలేకపోగా ఎదురువారు చేస్తూ ఉంటే వాళ్ళకి ఎంతో మనసులో ఎంతో అక్కసుగా ఫీల్ అవుతారన్నమాట. కుళ్ళుబోత్తనం అంటారు. చాలా చాలా పదాలు ఉపయోగిస్తూ ఉంటారనమాట. దానివల్ల వాళ్ళు కూడా ఆత్మపరంగా మరి డౌన్ అయిపోతారు. ఆత్మపరంగా ఎదిగే వాళ్ళకి కూడా ఒక రకమైన వీళ్ళలో సరైన నిర్ణయాలు లేని వాళ్ళు ఎదుటివారి మాటలతో ప్రభావితం చేస్తే అటు వాళ్ళు పైకి ఎదగలేరు. అలానే కిందకి వెళ్ళలేరనమాట. అటువంటి మధ్య స్థాయిలో ఉండిపోతారు కొంతమంది. అందుకోసం ఏం చేయాలంటే మనల్ని మనం గమనించుకోవాలి. మనం ఎవరితో మాట్లాడాలి? మనం ఎవరితో మాట్లాడుతుంటే మన అంతరంగం చాలా హ్యాపీగా, హాయిగా మనకు ఉపయోగపడే మనల్ని జ్ఞానపరంగా ఉపయోగపడే మాటలు మనకు మాట్లాడుతున్నాము. మరి ఎవరితో మాట్లాడితే మనం జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. మనకు కావాల్సిన సజ్జన సాంగత్యం ఏంటి? సరైన బంధం ఏది మనది? అది కుటుంబాల్లో ఉండేవాళ్ళైనా పర్వాలేదు. మరి బయట వాళ్ళైనా సరే ఒకసారి మన ఇంట్లో వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళుంటారు. వాళ్ళని కూడా నైస్‌గా తగ్గ తగ్గిస్తూ పోవాలి. బయట వాళ్ళైనా సరే వాళ్ళ వల్ల మనం జ్ఞానం పొందుతున్నాము అంటే వాళ్ళతో అయినా సరే చక్కగా చక్కటి సంబంధం ఏర్పరచుకొని సజ్జన సాంగత్యాలు ఏర్పరచుకుంటూ ఉండాలనమాట. అంటే ఎవరితో ఎంతవరకు ఉంటూ ఎవరితో మాట్లాడితే మనం ఒక జ్ఞానం లీకేజ్ అవుతుంది. ఎవరితో మాట్లాడుతుంటే మనం చక్కగా మనకు తెలిసిన జ్ఞానాన్ని మనం స్టోర్ చేసుకోగలుగుతున్నాము. అనే విషయాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. అదే ఆఫీస్‌లో బయట మగవాళ్ళున్నారు. బయట ఆఫీసులకెళ్తారు. మరి వ్యాపారాలు చేసేవాళ్ళుంటారు. అట్లా కూడా అంతే. ఆడవాళ్ళకేమో ఇళ్ళ దగ్గర ఇరుగు పొరుగు వాళ్ళు. మరి మగవాళ్ళకి ఉద్యోగస్తులు చేసే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. మరి అక్కడ ఆఫీసుల్లో వాళ్ళకి అటువంటి వాళ్ళు అక్కడ ఉంటారండి. అక్కడ కూడా మనం ఇట్లాగే గమనించుకోవాలి. అక్కడ కూడా ఎటువంటి వారితో మనం బంధాన్ని నెమ్మదిగా కట్ చేస్తూ మనం నెమ్మదిగా ఎట్లా ఎదగాలనే విషయాన్ని మనం గమనించుకోవాలి అని చెప్తున్నారనమాట. ఏం చెప్పారు సపోజ్ ఆఫీస్‌లో వాళ్ళనుకుందాం, ఉద్యోగం చేసేవాళ్ళనుకుందాము, బయటికి వెళ్ళే వాళ్ళుంటారు కదా! వాళ్ళేం చేయాలంటే మనం ప్రతిసారి చెప్తూ ఉంటారు. "నువ్వు వ్యవహారికలో ఉండు. వ్యవహారికలో ఉంటూనే నీవు మధ్యలో ఎప్పుడైనా ఖాళీ సమయం వచ్చినప్పుడు కళ్ళు మూసుకో. కళ్ళు తెరిసి కూర్చోరాదు. కళ్ళు తెరిసి కూర్చుంటే బాహ్య ప్రపంచంలో ఉన్నయన్నీ కూడా మనల్ని మళ్ళీ కళ్ళు మూసుకొని ధ్యానం చేసే వైపుకి లాక్కెళ్ళకుండా కింది స్థాయిలకి మనల్ని నిమ్న స్థాయిలకి మనల్ని లాక్కెళ్తూ ఉంటాయి. అందువల్ల కళ్ళు మూసేసుకొని కూర్చొని ఒక్క క్షణమైనా సరే నువ్వు అంతరంగంలో ప్రయాణించే ప్రయత్నం చెయ్యి. ఆ తర్వాత నువ్వు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, నువ్వు వ్యాపార పరంగా అయినా కూడా మరి బాహ్యపరంగా కావాలి, మనది మధ్య మార్గం కాబట్టి 2 రకాలుగా మన వ్యవహారాన్ని చక్కబెట్టుకోవాలి కాబట్టి, నువ్వు ఆ రకంగా కూడా బాహ్యపరంగా కూడా నువ్వు ఎదుగుతుంటే ఆటోమేటిక్‌గా నువ్వు ఆత్మపరంగా, ఆధ్యాత్మిక పరంగా కూడా అద్భుతమైన నిర్ణయాలు తీసుకోగలవు. ఒక అద్భుతమైన వ్యక్తిగా నువ్వు సామాజికంగాను అద్భుతంగా ఎదుగుతావు అనే విషయాన్ని తెలియపరుస్తున్నారండి. చూడండి మనం బయటికెళ్ళినా గూడా ఎలా ఉండాలి అనే విషయాన్ని ఎంత చక్కగా వివరిస్తున్నారో. హ్మ్. మనం కళ్ళు మూసుకొని కూర్చుంటే ఎవరో ఒకళ్ళు కదిలిస్తారు కదా! అని మనం అనుకోవచ్చు. కదిలిస్తే ఆ యొక్క వ్యవహారం ఏంటో చూసేసుకొని మళ్ళా నీ పాటికి నువ్వు వచ్చిన వ్యక్తిని ఎంతవరకు మాట్లాడాలి, ఆ వ్యక్తితో ఎంతవరకు మాట్లాడి ఆ పనిని పూర్తి చేసి నువ్వు కళ్ళు మూసుకొని కూర్చో ప్రయత్నం నువ్వు చెయ్యి. అని చేస్తున్నప్పుడు నేను దీనికొక ఎగ్జాంపుల్ చెప్తా అండి. నా ఓన్ ఎక్స్‌పీరియన్స్. మా హస్బెండ్‌దనమాట. ఆయన వ్యాపారస్తుడే. అయితే మరి బయటికి వెళ్తుంటారు. ఎంతో మందిని కలుస్తూ ఉండాలి. అన్ని రకాల పర్సన్స్‌ని వాళ్ళు కలుస్తూ ఉండాలి. ఆయన వ్యవహారం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి ధ్యాన ప్రచారం చేయటము, ధ్యానం చేస్తే ఇలా ఉంటుందని చెప్పడము, ఆఫీస్‌లో అయినా సరే అట్లా ఒక నిమిషం టైం కుదిరితే కళ్ళు మూసుకొని కూర్చోవడము, అట్లా ఆయన చేస్తూనే ఉంటారు. ఎవరైనా హఠాత్తుగా వచ్చినప్పుడు "ఏంటి శివ నువ్వు కళ్ళు మూసుకొని కూర్చున్నావు" అంటే నేను ధ్యానం చేస్తున్నానండి అని చెప్తారనమాట. అదేంటి ధ్యానం అంటే ఏంటి? అని అడుగుతారు. అడగటం వల్ల ఏదో ఒక మంచి మాట వస్తుందా లేదా? అదే అట్లా కాకుండా మామూలుగా కూర్చుంటే ఏంటి అని ఊర్ల విషయాలే మాట్లాడుకుంటాం. అంటే ఉపయోగం లేని విషయాలు ఊర్లో నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి అవే ఎక్కువొస్తాయి. అందువల్ల ఆయన కళ్ళు మూసుకొని కూర్చోవడం వల్ల ఎందుకు నువ్వు కళ్ళు మూసుకొని కూర్చున్నావు?
నువ్వేం చేస్తున్నావా అనేసరికి ధ్యాన ప్రచారం గురించి వచ్చిందనమాట. అట్లాగే మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నంలో ఈ కళ్ళు మూసుకొని కూర్చోడం అనేది మనకి ఎంతో మన పురోగతికి ఉపయోగపడుతుందండి. అటువంటి ప్రయత్నం ఆడవాళ్ళు చేద్దాము, మగవాళ్ళు చేద్దాము. వ్యవహారికాన్ని చక్కబెట్టుకుందాము. ఆధ్యాత్మికాన్ని చక్కబెట్టుకుందాము. అవునా అండి? తద్వారా మనం ఏ లీకేజ్‌ని మనం కోల్పోకుండా ఉంటాం అనమాట. అయితే మన పని ఒత్తిడితో రోజంతా మనం బిజీగా ఉంటాము. మరి బిజీగా ఉన్నప్పుడు కూడా మనం కోల్పోకుండా ఉండాలి అంటే ఇప్పుడు మనకేం చెప్పారు? మరి ఆఫీస్ వర్క్ మధ్య మధ్యలో బ్రేకులు తీసుకుంటూ ఉంటారు. రిలాక్స్‌గా ఉండాలి అని వాళ్ళనుకుంటాము. మనల్ని మనం మళ్ళీ కొంతమందితో మాట్లాడితే ఒకే విషయాన్ని పదే పదే చెప్పి సరిగ్గా మాట్లాడకపోవటం వల్ల, సరికాని పదాలు రావటం వల్ల మనలో ఉన్న శక్తి డౌన్ అయిపోద్దన్నమాట. ఇప్పుడు మన ఫోన్‌లో ఛార్జింగ్ డౌన్ అయిపోతే ఎలా మనం పిన్ పెట్టుకొని ఛార్జింగ్ చేసుకుంటామో అట్లాగే బయట వాళ్ళొచ్చినప్పుడు మన యొక్క శక్తి లీకేజ్ అయిపోవడం ద్వారా, మరలా మనం ఎట్లా ఫిల్ చేసుకోవాలి ఆ యొక్క లీకేజ్‌ని అంటే మరి ఇట్లానే కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకొని కూర్చోవటం వల్ల, మరి వచ్చిన వారితో కూడా సరి అయిన పదాలు మనం కూడా మాట్లాడుతూ ఉంటే, ఆటోమేటిక్‌గా ఒకసారి కాకపోయినా 2, 3 సార్లుగైనా సరే, అవతల వ్యక్తులు కూడా వీళ్ళలో మార్పు గమనించి, వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. అనే విషయాన్ని మనం గమనించుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో కూడా ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ చెప్తాను మాస్టర్స్. మా హస్బెండ్ ఇట్లా బిజినెస్ అని చెప్పాను కదా! ఆయన నెల్లూరులో ఒక పార్టీ ఉన్నారనమాట. ఇట్లా మా హస్బెండ్ ఇట్లా ధ్యానం చేస్తారు. అయన్నీ కూడా అట్లా వచ్చాయి టాపిక్. ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఎట్లా ఉందంటే, వాళ్ళు కూడా ధ్యానం చేస్తారు. వాళ్ళ మదర్ ధ్యానం చేస్తారు. మరి అతను కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ధ్యానం చేపిస్తున్నారు. మరి నేను రోజు డైలీ ధ్యానం చేసే ఈ లింక్ ద్వారా నేను ఈ ధ్యానంలోకి రాగలిగాను. మునిబాబు గారి ధ్యానంలోకి. వాళ్ళు డైలీ వస్తారు. సజ్జన సాంగత్యాలు వింటుంటారు. మరి ఇట్లా నేను క్లాసులు చెప్తూ ఉంటే ఆ వీడియోలు తీసుకొని వింటుంటారు. చూడండి ఒక మనిషి కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చోబెట్టి ఒక వ్యాపారస్తుడైనా కూడా ఎట్లా మనం ప్రయత్నించవచ్చు? మరి ఒక కుటుంబం బాగుపడ్డట్టేగండి. మరి అతని వల్ల ఇంకొక నలుగురికి వెళ్తుందిగా. అట్లాగా మనం కళ్ళు మూసుకొని కూర్చొని మనం ఎటువంటి మరి వ్యాపార స్థాయిలో ఉన్నా గూడా మనం ప్రయత్నం చేయవచ్చు. ఇప్పుడు గృహిణిగా నేనున్నాను. ఇప్పుడు మా అపార్ట్‌మెంట్‌లో కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, మరి ఫ్రెండ్స్ గావచ్చు, పూజలు చేసుకునే ఫ్రెండ్స్ చాలా ఉన్న మా ఫ్రెండ్స్ మొత్తం అట్లనే. ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తున్న ఫ్రెండ్ ఎవ్వరూ లేరు. నేను ఒక్కదాన్నేనండి. అందరూ పిలుస్తారు. నేను అందరి దగ్గరికి వెళ్తాను. కానీ ఎవరు కూడా చివరికి ధ్యానం చేయమని నేను చెప్పాను చాలా సార్లు. చెప్తూ ఉంటాను. నా వంతుగా వాళ్ళు చేస్తారో చేయరో తెలుసు మళ్ళీ. ధ్యానం చేస్తే బావుంటుందంటారు. ధ్యానం చేద్దామంటారు. నువ్వు చక్కగా ధ్యానంలో ఉన్నావు. నువ్వు మంచి మార్గంలో ఉన్నావు. నువ్వే శక్తిని కాపాడుకుంటావు. మేమే శక్తిని పోగొట్టుకుంటాము అని వాళ్ళ నోటితో వాళ్ళు కూడా అంటారు. కానీ ధ్యానం చేయరు మళ్ళీ. కానీ ఎవరో ఒకళ్ళిద్దరిని మాత్రం నేను మార్చగలిగాను. ఓకే. ఒకళ్ళిద్దరిని మార్చగలిగినా మనం భూమండలం మనం సాధించినట్లే. ఏంటి? అట్లాగే మన వంతు కృషి మనం చేస్తున్నామా లేదా? మనం వ్యావహారికంగా ఉంటూ గూడా మనం ఈ కృషి చేయాలి. తద్వారా మనం ఇంకా శక్తిని పొందుతామే గానీ, శక్తిని మనం పోగొట్టుకోము అనే విషయాన్ని తెలియపరుస్తున్నారు మాస్టర్స్. మరి మన చుట్టూ సరిహద్దులు ఏర్పరచుకోలేకపోవడం. అంటే ఏంటి? ఆత్మీయత ఎరుకుతో మన చుట్టూ మనం ఏర్పరచుకునే సరిహద్దులు ప్రతి క్షణం కూడా మన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ఉండేలా ఉండాలి. మన జీవితానికి చక్కటి విలువల్ని అవి చేకూరుస్తూ ఉంటాయంట. అంతే కదా అండి! ఇప్పుడు నేను చెప్పాను కదా! బయటికి వెళ్ళినప్పుడు వారికి ధ్యానం చేయమంటాము. వాళ్ళు చేస్తామంటారు. అనుకుంటున్నాం గానీ కుదరట్లేదు. ఇట్లా ఏవోటి అంటూ ఉంటారు. కానీ వాళ్ళేమంటారంటే, "నువ్వు మాత్రం ధ్యానం చేస్తూ చాలా అద్భుతంగా మీ పిల్లల్ని కావచ్చు, మీరు కావచ్చు చాలా చక్కగా తయారయ్యారు. మీరుండే విధానమే వేరు. మీరు మాట్లాడే విధానమే వేరు. మీ ఆలోచన విధానమే వేరుగా ఉంటుంది." మొత్తం తెలుసు మళ్ళీ. కానీ నేననుకుంటా ఒకటే ఏదో ఒక రోజు రాకపోతారా? ఈ మ మన పతిసారి అంటారన్నమాట. "ఈ జన్మలో రాకపోవచ్చోయ్! వచ్చే జన్మలో వస్తారులే కంగారేంటి?" అన్నట్టు కనీసం వింటున్నారుగా. వస్తారేమోలే నేను అదే అనుకుంటా. కనీసం వస్తే ఇలా ఉంటారు అన్న విషయం వాళ్ళకి అర్థమైందిగా. వస్తారులే అనుకుంటా. అట్లాగే మన యొక్క జీవన విధానానికి కూడా చక్కటి విలువలను గూడా మనమే ఏర్పరచుకుంటాము. ఆధ్యాత్మిక పరంగా ఏర్పరచుకుంటాం. మనం సామాజికంగా గూడా మనం ఉంటాం గాబట్టి, ఆ రకంగానే ఏర్పరచుకోవడం వల్ల చక్కటి సంబంధాలు, చక్కటి బంధ బాంధవ్యాలు మనం మరి ఆరోగ్యకరంగా మనం గడపగలము అనే విషయాన్ని తెలియపరుస్తున్నారనమాట. మన చుట్టూ మనం చక్కటి సరిహద్దులు ఏర్పరచుకుంటాం. ముళ్ళ కంచె కాదు మన చుట్టూ ఉండవలసింది. అద్భుతమైన ఆధ్యాత్మిక కంచె. అత్యద్భుతమైన సేవ అనే భావనా కేంద్రం కంచె.
వాక్క్షేత్రం కంచె, చేష్టాక్షేత్రం కంచెలనే ఇటువంటి కంచెలు వేసుకోవాలి మనం. మన స్నేహ బాంధవ్యాలు కూడా ఎంతో అద్భుతంగా, స్పష్టంగా, ఆరోగ్యంగా తయారు కాబడతాయని చెప్తున్నారనమాట. అయితే మరి గతాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటారు మరి. ఆరో పాయింట్ చూద్దాం. గతాన్ని పట్టుకొని వేలాడటము. దీంట్లో ఒక చిన్న ఎక్స్‌పీరియన్స్ మాట. ప్రతి ఒక్కళ్ళం కూడా గతం లేని వ్యక్తే ఉండరు. భూమి మీద కోటాను కోట్ల ప్రజల్లో గతం లేని వ్యక్తే ఉండరు. ఆఖరికి ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తికి కూడా గతంలో అనేది ఒకటుంటుంది. నా గతంలో నేను అప్పట్లో అంటూ. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే క్షమాగుణాన్ని నేర్చుకోండి అని చెప్తున్నారనమాట. మరి క్షమాగుణం మనకు అంత అద్భుతంగా వచ్చేస్తుందా? రావాలి, రావాలి అంటే ఊరికే వస్తుందా? సేవాగుణం అంటే ఊరికే చేయాలి, చేయాలని ఊరికే అనుకుంటే వచ్చేస్తుందా? ఆవిడ ప్రయత్నించారు. జ్ఞానేశ్వరి మేడం గారు సేవ చేయాలని ప్రయత్నించారు. ఆమె అదిగా అయిపోయారు. సేవే ఆమె, ఆవిడే సేవ. ఇప్పుడు మనం చూసి ఆమెను చూసి అనుకుంటున్నాం మనం కూడా సేవ చేయాలి అని. అనుకోవడం కాదు అవ్వాలి. క్షమాగుణం ఎట్లా వస్తుంది? ధ్యానం చేస్తే వస్తుంది. మరి సజ్జన సాంగత్యం చేస్తే వస్తుంది. అనే పని మనం వింటూ ఉంటాం. ఈ విషయంలో నా యొక్క పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అంటే ఏంటంటే మాస్టర్స్ ఒక 3.5 సంవత్సరం అవుతుంది ఈ ధ్యానంలోకొచ్చి. ఒక 6 మంత్స్ తర్వాత మాట. మొదట్లో అనుకునేదాన్ని ఎలా క్షమించేయగలరబ్బా! మరి వాళ్ళ వల్ల అంత బాధపడ్డామే, అంత అవమానించబడ్డామే. మరి ఒక 2 నిద్రలు లేవు, ఆకలి లేదు. ఇంట్లో వాళ్ళతో అరిపించుకున్నాము. ఇంట్లో వాళ్ళతో తిట్టిపిచ్చుకున్నాము. వాళ్ళ వల్ల ఈ ఊరికే క్షమించేసేయాలా? అని అనిపించేది. నేను అంతే అనుకున్నా. కానీ తర్వాత మాత్రం క్షమిస్తే ఏమవుతుంది అని ఒక వీడియో విన్నానండి నేను. ఆవిడ ఫ్రాన్స్‌లో ఉంటారు. అమెరికాలో ఒక ఏరియాలో ఉంటారనమాట. చక్కా దేవి అని ఆవిడ వీడియోస్ ఉంటాయి మన యూట్యూబ్‌లో. ఆవిడది నేను క్షమిస్తే ఏమవుతుందని ఒక వీడియో విన్నా. వీడియో విన్న మరుక్షణమే సరిత మేడం ఎటువంటి అద్భుతమైన భావనలంటే, అదే సమయంలో ధ్యాన జగత్తులో విడుదల అనే ఒక సబ్జెక్ట్ చదివా అని చెప్పాను కదా! ఈ వీడియో విన్న తర్వాత, ఈ యొక్క సబ్జెక్ట్ వినిన తర్వాత నేనిప్పుడు నిజంగా అతిశయోక్తిగా అనుకోవచ్చు. మీరెట్లన్నా అంటే వాళ్ళు చెప్తున్నారన్నమాట. నానొక భావన ఆన్ ది స్పాట్‌లోనే. ఎంత మార్పంటే నాలో ఈ రోజున ఒకళ్ళ గురించి బాధ కానీ, నన్ను వాళ్ళు బాధపెట్టారనే దిగులు కానీ, వీళ్ళని ఊరికే క్షమించేసేయాలా అనే భావనలు గానీ, పూర్తిగా జీరో అయిపోయానండి. అంటే ఇయన్నీ కూడా మన ఎంపికలే కదా! ఇవన్నీ కూడా ఆత్మ తీసుకొచ్చుకున్న ఎంపికలే కదా! ఈ అవమానాలు, ఈ కష్టాలు, మరి ఈ అవమానాలు మనం ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ఇవన్నీ కూడా మనం తెచ్చుకున్న ఎంపికలే గదా! ఇక ఎవరిని ఏమనుకుంటే ఏంటి? మనం ఇంకా కర్మల్ని ఏర్పరచుకోవడం తప్ప వేరేది లేదు అని అన్నప్పుడు, మనం ఎందుకు ఇంక వాళ్ళ మీద బాధపడ్డము? అనే వచ్చిన అంటారు చూసారా? మన జ్ఞానం రావడానికి కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు వస్తుంది. రెప్పపాటు క్షణంలో వస్తుంది. నిజంగా నువ్వు జ్ఞానాన్ని నువ్వు పొందావు అంటే, రెప్పపాటు క్షణంలోనే నువ్వు పొందగలవు అంటే, నేను ఎగ్జాంపుల్ అని నేను గర్వంగా చెప్పుకోగలను మేడం. ఇప్పుడు అంతకుముందు వాళ్ళందరూ కనపడితే ఉక్రోషంతో రగిలిపోయేదాన్ని. వీళ్ళని చూడాలంటానికి కూడా ఇష్టపడేదాన్ని కాదనమాట. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా నిన్ను ఎవరైతే బాధ పెట్టారో, నిన్ను ఎవరైతే అవమానించారో, ఏ రకంగా అన్నా కానివ్వండి. మరి అన్ని రకాలుగా మనం ప్రతి ఒక్కళ్ళం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా పడే ఉంటాం. నేను పడిన యాంగిల్‌లో ప్రతి ఒక్కళ్ళని నేను అద్భుతంగా నేను క్షమించడం జరిగింది. పైపెచ్చి వాళ్ళందరికీ కూడా ఎంతో క్షమాపణలు కాదు, ఎంతో ప్రేమించా అనమాట. నిన్ను బాధపెట్టిన వాడిని నువ్వు ప్రేమించు అని మాటలు వినటమే కాదు, మన లైఫ్‌లో అప్లై చేసుకుంటే మన హృదయం ఎంత ఖాళీగా అవుతుంది, మన అంతరాత్మ ఎంత శూన్యంగా అవుతుంది, అనే విషయాన్ని నేను ఆత్మపరంగా అనుభవించడం అనేది జరిగింది మేడం. ఇందాక మేడం అన్నారే ఇక్కడ అడుగుతుంటే ఆత్మానందం అని. అట్లాగే నాకు ఈ విషయంలో ఎదుటివాడిని క్షమిస్తే అంతటి ఆత్మానందం నాకు కలిగిందండి. అసలది నేను నిజంగానే అంటారు కదా! పత్రిసారి ఎన్ని వేల జన్మలు దాటుకుంటూ వస్తేనే తప్ప మనం ఈ ధ్యానంలో నిలబడలేము. నిలబడలేము. ఈ జ్ఞానం మనకవ్వదు అని అంటే, నిజంగా నేను గూడా వందల జన్మలు దాటుకుంటూ, వేల జన్మలు దాటుకుంటూ నిజంగా నేనొచ్చాను. వచ్చినందుకు నేను సార్థకత ఏర్పడింది నా జన్మకి. మరి ఇన్నేళ్ళు నేను క్షమించలేనిది, ఈ రోజున ఒక్క క్షణంలో ఒక్క వీడియో వినటంలోనే, ఒక పుస్తకంలో ఒక పేజీ చదవడంలోనే నాలో ఇంత మార్పొచ్చిందంటే, మరది నా జన్మ ఎంత సార్థకం చేసుకున్నానో ఈ జన్మ తీసుకొని. అద్భుతమైన జన్మగా నేను ఆనందపడ్డాను మేడం అసలు. ఎంతమందికో ఆ వీడియోని కనీసం 100 మందికి నేను షేర్ చేసుంటాను. చక్కా దేవి అనే క్షమించితే ఏమవుతుంది?
అంటే క్షమించకపోతే మనల్లోనే మనం రగిలిపోతూ ఉంటామనమాట. తద్వారా ఏమవుతుందంటే మనమే అనారోగ్య పాలైపోతాం. ఏ జబ్బు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనే లేదు. మానసికంగా కృంగిపోతాము. మరి శారీరకంగా నశించిపోతాము. ఆత్మపరంగా ఎదగము. ఇంకా ఎన్ని జన్మలు తీసుకోవాల్సొస్తదో అసలు చెప్పనే లేము. అంతటి అద్భుతమైన ఆ భావాన్ని ఒక్క మాటలో చెప్తే అసలు కానే కాదండి. అనుభవించే తీరాలి. అంటే స్వీట్ తింటే స్వీట్‌గా ఉంది. మరి పులుపంటే పులుపని ఎట్లా అనుభవంగా తెలుసుకుంటామో, ఏ భావనైనా సరే సొంత అనుభవం అనేది మామూలు విషయం కాదు. అందుకే ప్రతిసారు అనుభవంగానే పెట్టారు ఆయన కూడా. అనుభవ జ్ఞానానికి మించిన జ్ఞానమే లేదు. అనుభవాన్ని మించిన జ్ఞానం జ్ఞానమే కాదు. అనుభవం లేని జ్ఞానము. జ్ఞానమే కాదంట. చూడండి. హ్మ్. మరి ఇంకా మనం ఎదుటివారిని క్షమించినప్పుడు మనలో ఇంక లీకేజ్‌లెక్కడుంటాయి? ఉండవు. ఎటువంటి మాటైనా కావచ్చండి. ఇప్పుడు ఇంతకుముందు నేను మా హస్బెండ్ అప్పటి రోజుల్లో నాకేం చెప్పేవాళ్ళంటే బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికన్నా బయటికెళ్ళి ఇంటికొచ్చే వరకు నేను ప్రతి విషయాన్ని నేను పాజిటివ్‌గా తీసుకున్నాను. అంటే ఒక పాజిటివ్ అఫర్మేషన్ అనమాట. మనల్ని కనీసం కంట్రోల్‌లో పెట్టే దానికన్నా ఉంటుంది. నేను ఎవరి మాటలు పట్టించుకోవట్లేదు అని నన్ను మౌల్డ్ చేసేవాళ్ళు. ఇట్లాంటి మాటలు ఇట్లా అనుకో, అట్లా అనుకో అని మౌల్డ్ చేసేవాళ్ళనమాట అంతకుముందు. ఇప్పుడు నో మౌల్డింగ్. అంటే నాకిట్లా ఉండు, నువ్వట్లా ఉండు, నువ్వలా ఉంటే ఇలా ఉంటావు అని చెప్పాల్సిన అవసరం పూర్తిగా అంటే పూర్తిగా పోయింది మేడం. ఏ అఫర్మేషన్ నాకు ఇప్పుడు అవసరం లేదు. అంటే నేను సహజమైపోయాననమాట. ఆ యొక్క భావనలకి అంటే అదిగా అయిపోయాము. ప్రేమమూర్తిగా అయిపోయాము. మనం అదిగా మారిపోయాము. మనమే ప్రకృతిగా మాతగా అయిపోయాము. అనే యొక్క భావన నా యొక్క నరనరాన అణువణువున, కణకణమున యస్సమయ ప్రాణశక్తి నిండుకుంది అంటారు చూసారా? అలా నా అణువణువున, కణకణమున నిండుకుపోయింది మేడం. ఈ ఎందుకంటే ఇంకా ఇది ఈ యొక్క శక్తిని పొందాలి అంటే ప్రతి ఒక్కళ్ళు అప్పటినుంచి నేను క్లాసెస్ చెప్పడానికి నాకు ఎన్నెన్నో పరీక్షలొచ్చినియి. మళ్ళీ నేను చెప్పకుండా నా అనుభవం చెప్పకుండా నన్ను ఆపటం కోసమని హెల్త్ పరంగా కావచ్చు, నలుగురు మాటల వల్ల కావచ్చు వచ్చినియి. వాళ్ళొచ్చిన కొద్దీ అట్లా వచ్చినయి కొద్దీ చిటికేసి ముందుకెళ్తున్నానండి. ఆఖరికి నేను హాస్పిటలైజ్ అయ్యి ఒక టైంలో అవ్వే స్థితి కూడా నేనిట్లా చెప్పడానికి సిద్ధపడిపోయాను రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. అప్పుడు నన్నేమని ప్రశ్నించారంటే, "మరి నువ్వింత ధ్యానం చేస్తావు కదా! నీకింత జ్ఞానం తెలుసు కదా! నీకెందుకు హాస్పిటలైజ్ అయ్యావు? అంత స్థితి నీకెందుకొచ్చింది? నువ్వు మరి ధ్యానంలో దీన్ని పోగొట్టుకోలేకపోయావా?" అని నన్నడిగితే నేనేం చెప్పానో తెలుసా? "ఇవి ఇవి మన కర్మల్ని మనం పరీక్షించుకోవడం కోసం వచ్చినియి. ఇప్పుడు నేను లొంగిపోతానా? డౌన్ అయిపోతానా? దీంట్లో నేను నా యొక్క మనసు స్థితి జారిపోతుందా లేదా అని నా యొక్క పరీక్ష. అంటే నేను ధ్యానం చేసినా ఇట్లయిపోయానే అని నిరుత్సాహపడ్డానా?" అనే విషయం నాకు పరీక్ష ఇది. అంతేగాని నాకు సహజంగా రావాల్సిన సమస్యే కాదు. సమస్య వస్తున్నాయండి. ఎట్లా వస్తున్నాయంటే ఇలా ఎళ్ళిపోతున్నాయి. అంటే ఇక్కడ నేను తీసుకోవట్లా అన్నమాట. ఇలా నేను భుజం మీద వేసుకోవట్లా. తల్లిగా వాటిని నేనేం పోషించటల్లా. వాటిని నెట్టేస్తున్నాయి. మిమ్మల్ని పోషించేవాళ్ళు వేరే. నేను పోషించను మిమ్మల్ని అన్నట్లుగా అలా నెట్టివేయడం జరుగుతుంది. ఎంత అద్భుతం అంటే 1 ఇయర్ నుంచే కనీసం 10 రకాల సమస్యలొచ్చినాయండి. నేను గనుక ఈ మాట ఇంతమందికి చెప్తే ఇవన్నీ అబద్దాలే. ఈమెకొచ్చిన అనారోగ్యం అని చెప్పుకుంటుంది గానీ అన్నీ అబద్దాలే అని అనుకునేటట్లే నేనున్నాను అంటే అది నాకు మాత్రమే తెలుసు ఆ బాధేంటో. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు మేడం. మంచిగా శారీ కట్టుకున్నా, జ్యువెల్లరీ పెట్టుకున్నా, చక్కగా మాట్లాడుతున్నాను. మరి అన్ని విషయాలు నేను పొందాను, షేర్ చేస్తానని చెప్తున్నాను. మరి నా లోపల ఒక బాధ ఉందంటే మీరు నమ్మగలరా అండి? మానసిక బాధ కాదు, అది శారీరక బాధ. ఎందుకంటే ఆ బాధ నన్ను ఇబ్బంది పెట్టట్లేదు. అంటే సాక్షిగా చూడు అంటారండి. కొన్ని కొన్ని పదాలు మనం వినటం వేరు. అది నీకు అలా నువ్వు తయారవ్వడం కోసం కొన్ని ఇస్తారనమాట. అందువల్ల నాకు కొంతమంది ఏం చెప్పారంటే, "నువ్వు క్లాసులు చెప్పమాక, క్లాసులు చెప్పే వాళ్ళకి అనుభూతుల కోసం కొన్ని కష్టాలు ఇస్తారంట. నువ్వు కష్టాలు పొందించుకోవడం ఎందుకు? నువ్వు ఊరుకోరాదా?" అని చెప్పని నాకు సలహాలు ఇచ్చారండి. నేనప్పుడు కూడా ఎవరి మాట కూడా అన్నీ విన్నానే తప్ప, "నువ్వు నాకు చెప్పేదేంటి? అదేం కాదులే, అట్లా కాదులే" అని ఎవరిని నేను తీసుపుచ్చలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది అంతే. కాబట్టి వాళ్ళు అదే చెప్తారు. అదే అనుకున్నానే కానీ, ఒకరోజు నేనేం చెప్పా అంటే, ఒకవేళ నేను చావు బతుకుల్లో ఉన్నప్పుడు గనక నేను బెడ్ మీద ఉంటే, అప్పుడు కూడా క్లాస్ చెప్తారా మేడం అంటే, నేను చెప్తాను. ఇంక అంతకంటే నా ఆత్మశక్తిని నేను నిరూపించుకోలేను అని నాకనిపించింది మేడం. హ్మ్.
మరి చూడండి మన ఆత్మపరంగా ఎదిగాము అంటే ఎట్లా ఉంటాము? మరి ఒకళ్ళకి మనం క్షమించాము అంటే మన అంతరంగం ఎంత అద్భుతంగా ఉంటుంది. మరి నా వంతు సేవ పరంగా అంటారా? మరి జ్ఞానేశ్వరి మేడం గారిలాగా అంత డీప్‌గా సేవతో నేను చేయలేనులే కానీ నా వంతుగా నేను ఎంతవరకు సేవ చేయాలి ఒకరికి అనే సేవ మాత్రం ఖచ్చితంగా నేను కూడా అటువంటి ఆత్మానుభూతిని నేను కూడా పొందాను మేడం. దానికి కూడా నేను మాస్టర్స్ నాకు అంతవరకే ఇచ్చారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కడు కదా! ఆహ్, ఎవరికి ఏ రూపంలో ఎట్లా ఇస్తే అట్లా మన సేవ జరుగుతుంది. అంతేగాని మనం అది చేయలేకపోయామే, మనం తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళమని భావించక్కర్లేదు. ఓకే. అది గూడా వస్తదేమో, చేస్తామేమో, ఏదొస్తే అదే కదా! దేనొస్తే దాన్ని అంగీకరించడమే మనం చేయాల్సింది. అంగీకార భావనలకి మనం శరణాగతి అవ్వాలి. క్షమాగుణానికి శరణాగతి అవ్వాలి. అద్భుతమైన ఆత్మశక్తికి శరణాగతి అవ్వాలి. అనే విషయాలు మనం నిరంతరం తెలుసుకుంటూ ఉండటం వల్ల, మన ఆత్మపరంగా కావచ్చు, మన వ్యావహారిక పరంగా కావచ్చు, మనకి ఎటువంటి లీకేజులు మనకు అవ్వవు. మధ్య మార్గాన్ని అద్భుతంగా మనం చూపించగలము అనే విషయాన్ని మనకు తెలియపరుస్తున్నారు మాస్టర్స్. మరి తెలియపరచడమే కాదు, మనం వినడమే కాదు, మన జీవనంలో ఆచరించుకుందాం మాస్టర్స్. మరి 100% నా వంతు ప్రతి విషయంలో ఆచరించే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తూ ఉన్నాను. చేసే విషయాన్ని అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. మీరు కూడా ఆచరించండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క యాంగిల్‌లో వస్తుంది అది ఆచరించే విధానం అనేది. ఎవరి వంతుగా ఏదొస్తే అది ఆచరించండి. ఎవరి వంతు సేవ ఎక్కడ చేయాల్సొస్తే అక్కడ సేవ చేయండి. అనే విషయాన్ని నేను అందరికీ మరి ధ్యాన ప్రచారం అంటే ఇదే కదా మేడం! జ్ఞానంతో పాటు నువ్వెలా అయ్యావు, నువ్వు గూడా అవ్వు అట్లాగా అని చెప్పడమే మన ధ్యాన ప్రచారము. మరి నాకిట్లా ఒక మీడియా ద్వారా నాకిట్లా చెప్పే అవకాశం వచ్చింది. నాకు నా సేవ ఈ రకంగా ఉంది ప్రచారం అనేది. సో, మరి నాకు ఈ అవకాశాన్ని కలిగించిన మాస్టర్‌లందరికీ, మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్‌కి అద్భుతమైన ఆత్మవందనాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. మరి ఈ జ్ఞానాన్ని పంచే అవకాశం మరి ఇచ్చిన ఈ యొక్క పర్యవసానులైన సరిత మేడం గారికి, సతీష్ సార్‌కి అద్భుతమైన ఆత్మవందనాలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే సరిత మేడం వాళ్ళ పిల్లలకి కూడా ఆత్మవందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి వారు కూడా మరి ఈ యొక్క మీడియాలో కొన్ని కొన్ని సహాయాలు ఉంటాయండి. టెక్నికల్‌గా ఉంటాయి. మరి సరిత మేడం గారికి పిల్లల వల్ల గూడా ఎంతో సహాయం పొందుతుంది గాబట్టి, మరి వారికి కూడా నా ఆత్మవందనాలు తెలియపరుచుకుంటున్నాను మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, పద్మావతి గారికి, జ్ఞానేశ్వరి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మాస్టర్ ప్రతినిత్యం మనం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. మాస్టర్స్ వైజాగ్ మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక మాస్టర్స్. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.